ఒక్క విషయం క్లియర్‌గా చెప్పండి. మీరు ఏదన్నా ఒక స్మార్ట్ ఫోన్‌ని పర్చేజ్ చేసేటప్పుడు బేసిక్‌గా 10,000 నుంచి 15,000 కావచ్చు, 15,000 నుంచి 20,000 కావచ్చు, 20,000 నుంచి 30,000 కావచ్చు. మీరేం చూస్తారు? అంటే నాకిది ఆఫర్‌లో వస్తుంది అని చెప్పి కొనటానికి ట్రై చేస్తూ ఉంటారా? లేదంటే స్పెక్స్ కూడా బావుండాలి, నేను పెట్టిన దానికి మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ కావాలని చెప్పి చూస్తుంటారా? లెట్ మీ నో. వీడియోని ఇక్కడే పాస్ చేసి కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో ఇవాళ రేపు మీ అందరికీ తెలిసిందే, ఆన్‌లైన్‌లో కావచ్చు, ఆఫ్‌లైన్‌లో కావచ్చు, పనికి మాలిన ఫోన్స్ కూడా ఎక్కువగా మనకి సేల్ అవ్వటం అయితే జరుగుతూ ఉంటాయి. అంటే కొంతమంది బడ్జెట్ ఒకటే స్ట్రిక్ట్ గా చూసుకుంటారు, నాకు ఈ బడ్జెట్ వస్తే సరిపోతుంది కదా అని చెప్పి. బట్ ఆ ప్రైస్ కి తగ్గ వర్త్ ప్రొడక్ట్స్ అయితే మీరు పర్చేజ్ చేయరు. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో నేను మీకు కొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే సజెస్ట్ చేయబోతున్నాను. 15,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకుని 30,000 రూపాయల బడ్జెట్ లో ముఖ్యంగా హెవీగా అమ్ముడుపోయేటువంటి స్మార్ట్ ఫోన్స్ ఇవి. బట్ దీంట్లోనూ మంచి స్పెసిఫికేషన్స్ తో వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ వాల్యూ ఫర్ మనీ కానిటువంటి కొన్ని స్మార్ట్ ఫోన్స్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. సో వీటన్నిటి ఎలిమినేట్ చేసి ఏది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. Hi, this is Vasu again, signing in. Welcome to my channel, Vasu Tech Vlogs. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్లో మనకి 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో బాగా అమ్ముడుపోతున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ అయితే ఇది. వీటిల్లో ముఖ్యంగా ఒకవేళ మీరు గనక బ్యాటరీ బ్యాకప్ మెయిన్ ప్రయారిటీగా అండ్ ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అని అంటే గనక టోటల్ నేను ఇక్కడ 3 అయితే చూస్ చేశాను. దీంట్లో మొదటిగా మోటో G57 పవర్ 5G ఏదైతే ఉందో మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది కంపేర్ టు వివో సిరీస్ లో ఉన్నటువంటి వై సిరీస్ కన్నా. కానీ వై సిరీస్ అంతా కూడా మీకు కంప్లీట్లీ ఆఫ్లైన్ టార్గెట్ చేస్తూ అండ్ బడ్జెట్ సెగ్మెంట్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ లాంచ్ చేస్తారు. బట్ అక్కడ అంతా వాల్యూ తగ్గ ప్రొడక్ట్ అయితే మీకు అవైలబుల్ ఉండదు. ముఖ్యంగా మీరు కనుక ఎక్కువగా కంటెంట్ కన్సూమ్ చేస్తుంటారు అన్నట్లయితే అండ్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. ఇక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా మీరు ఒక స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ పోకో C71 అలాగే పల్స్ 2 మొబైల్ ఫోన్ కూడా మీకు చాలా బాగుంటాయి. మంచి స్పెసిఫికేషన్స్ తోటి మంచి ప్రాసెసర్ తోటి మనకి ఇవి రావడం జరుగుతుంది. ముఖ్యంగా నాకు బ్యాటరీ కాదు, ఈవెన్ నాకు పెర్ఫార్మెన్స్ కూడా ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకొక హైలైట్, ఇదంతా కాదన్నా నాకు అన్ని ఉండాలి, మంచి వాల్యూ ఫర్ ప్రొడక్ట్ కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేరిక్కడ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి నోవా 5G మొబైల్ ఫోన్ చూసారా, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. ఇక 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో కనుక మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే, అంటే దీంట్లో కూడా చాలా మొబైల్ ఫోన్స్ మనకు సేల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా బెస్ట్ టాప్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్సే. బట్ దీంట్లో కూడా నేను మీకు ఫిల్టర్ చేసి టాప్ 3 ఇస్తాను. ఒకవేళ మీరు కనుక ఎక్కువగా కంటెంట్ వాచ్ చేస్తుంటారు, డిస్ప్లే మీ మెయిన్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక ఇక్కడ మీకు నథింగ్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి నథింగ్ 4A బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ 1.5K రెజల్యూషన్ తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ప్రీమియం డిజైన్ అండ్ బ్యాక్ సైడ్ గ్లిఫ్ లైట్స్ తోటి మనకి రావడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూ అన్బాక్సింగ్ మన ఛానల్లో చేశాను. చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ముఖ్యంగా బెస్ట్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ ద పర్ఫెక్ట్, ఇంక్లూడింగ్ క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో సహా. ఇక అది కాదన్న నాకు మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో అన్నట్లయితే కనుక వేరిక్కడ మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఏదైతే ఉందో మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్, స్లీక్ ఫార్మ్ ఫ్యాక్టర్ తో పాటు మనకి IP రేటింగ్స్, ఈవెన్ డిస్ప్లే కూడా మంచి రెజల్యూషన్ తో పాటు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో మనకి రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీరు కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్స్ కి అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ముఖ్యంగా చెప్పాలంటే ఒప్పోలో F సిరీస్ ఉంటాయి. సో వాటికన్నా గానీ ఇది మీకు అక్కడ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మంచి బెస్ట్ ప్రైజింగ్ లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ని పర్చేజ్ చేయొచ్చా, లేదన్నట్లయితే కనుక మంచి హై స్పెసిఫికేషన్స్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ ని పర్చేజ్ చేయొచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ వివో T5X కావచ్చు, అలాగే రియల్మీ P4 లైట్ 5G మొబైల్ ఫోన్స్ కావచ్చు. ఇవి బ్యాలెన్స్డ్ ప్రైజింగ్ తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా మనకి చాలా అగ్రెసివ్ గా తీసుకొస్తూ ఉంటారు. కంపేర్ టు వివోలో V సిరీస్ తో కంపేర్ చేశారంటే ఈ స్పెసిఫికేషన్స్ లో మనకి వివో V సిరీస్ లో ఉంటాయి. అఫ్ కోర్స్ అక్కడ కెమెరా సెంట్రిక్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. బట్ కెమెరా మెయిన్ ప్రయారిటీ లేదు అన్నట్లయితే కనుక మీకు ఇవి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అయ్యేటువంటి అవకాశం. బట్ ఇవే కాదండి, ఒకవేళ మీరు ఏదైనా ఒక స్మార్ట్ ఫోన్ ని పర్చేజ్ చేస్తున్నారు, ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ లో మీరు పర్చేజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎక్స్చేంజ్ బంప్ బోనస్లు కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ ఆల్ మీరు కొన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కన్నా కానీ ఇంకా బెటర్ వాల్యూ ఫర్ ద ఎక్స్చేంజ్ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటుగా మీకు కార్డ్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఎక్కువగా యాక్సిస్ బ్యాంక్, SBI, ICICI వీటన్నిటి బ్యాంకులతో టైప్ అయి మనకి డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడంతో పాటు నో కాస్ట్ EMI కూడా ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక EMI లో పర్చేజ్
చేసుకోవాలనుకుంటున్నా కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయకుండా మీరైతే పర్చేజ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మనకి స్మార్ట్ ఫోన్స్ కాబట్టి చాలా వరకు ఇవాళ రేపు ఆన్లైన్ ఫ్రాడ్స్ అయితే చూస్తున్నాం కదా. సో ఇవన్నీ జరగకుండా ఉండడం కోసం వీళ్ళే మనకి ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ కూడా తీసుకొస్తుంటారు. సో ఈ ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ ని మీరైతే చూస్ చేసుకోండి. సో దట్ జెన్యూన్ గా డెలివరీ బాయ్ మన డోర్ స్టెప్స్ కి వచ్చిన తర్వాత మనకి డివైస్ ఆన్ చేసి అన్ని చెక్ చేసి చూపిస్తాడు. అన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు మీ ఓటీపీని అనేది డెలివరీ బాయ్ చేశారు అన్నట్లయితే కనుక దట్ ఈస్ పీస్. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని ఫ్రాడ్స్ జరిగినా కానీ ఇలాంటి దగ్గర మనం బచాయించేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంతేకాదు న్యూ యూజర్స్ కూడా వీళ్ళు కొత్తగా ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్ గా మీరు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఎలా రావాలి అనేటువంటి ఆప్షన్ దగ్గరికి వస్తే, అంటే మీకు 10,000 రూపాయలు చూపించిన ఫోన్ వాళ్ళకి వచ్చేటప్పటికి 9,000 చూపించచ్చు, 8,500 కూడా చూపించచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారంటే మీ అకౌంట్ కాకుండా సో కొత్త అకౌంట్ లైక్ మీ మదరో ఫాదరో ఎవరో ఒకరి దగ్గర నుంచి ఇంకొక నెంబర్ తోటి మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు చూసారంటే బెటర్ డీల్స్ మీకు రావడంతో పాటు ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే ఒకవేళ మీరు గనక 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్స్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ మోటో G57 పవర్ అలాగే పోకో C71 రావడం జరుగుతుంది. ఒకవేళ అండర్ 30,000 రూపీస్ లో కనుక మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్స్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ నథింగ్ 4A గానీ లేదా మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ గానీ రావడం జరుగుతుంది. సో ఇకనైనా ఏదో జస్ట్ ర్యాండమ్ గా మనకు ఆఫర్ వచ్చిందనో లేదా ప్రైస్ తగ్గిందనో లేదా కార్డ్ మీద డిస్కౌంట్ వచ్చిందనో పర్చేజ్ చేయడం కాదు. సో డీటెయిల్డ్ గా స్పెక్స్ ని అలాగే వాటి రివ్యూస్ అన్నిటిని కూడా అనాలిసిస్ చేసి మీరు డెసిషన్ తీసుకుంటారని నా అభిప్రాయం. సో డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ ని చూస్ చేసుకోండి. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూస్ మై లింక్స్. లేదా ఇక్కడ మీకు QR కోడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని స్కాన్ చేసి కూడా డైరెక్ట్ గా మీరు ఫ్లిప్కార్ట్ కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఎనీవే స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.